కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా? ఛీ! నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను. జిమ్మి చూ శాండిల్సా? ఇవి 10 lakhs పైనే ఉంటాయి. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. ఇది 200 కోట్ల డీల్ సార్. ఎలా అయ్యాడు ఒక బికారి రాత్రికి రాత్రే 1200 కోట్లకు అధిపతి? ఒక బిచ్చగాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్నా తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? నిన్ను భర్త అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది. కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు, మురికివాడలో ఉండే ఒక పేదవాడు అని తెలిసింది, ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం. ఎందుకు డాడ్? దానికి బదులు ఒక ఫారెన్ బ్రీడ్ కుక్కను కొనిచ్చినా సరిపోయేది. అట్లీస్ట్ సొసైటీలో ఒక స్టేటస్ అనే ఉండేది. ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని, ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకు ఇవ్వట్లేదని, తను ఏం చేసినా చేదరించుకుంటుందని, అసలు తనంటేనే అసహ్యించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు. కాని అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూంలో పడుకునేవాడు. అఖిల తన పెళ్లి ఫారిన్లో జరిగిందని తన ఫ్రెండ్స్తో చెప్పింది. తన హస్బెండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. సాగర్, నీ దగ్గర ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. ఏవైనా సరే వాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 lakh అయినా ఉండాలి. తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుగా వెళ్ళి చావు. నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది. అఖిల, ఇంత డబ్బు ఎప్పుడు నేను కల్లో కూడా చూడలేదు. నీకోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకొని రాగలను అఖిల? అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది. అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది. అంతే, ఆ బాక్స్ లో ఉన్న గిఫ్ట్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. జిమ్మి చూ శాండిల్సా? ఇవి 10 lakhs పైనే ఉంటాయి. వీటిని నువ్వెలా తీసుకొచ్చావు? అయ్యో అఖిల, ఒరిజినల్ అనుకుంటున్నావా? అవి డూప్లికేట్. ఇంత అమాయకంగా ఉంటాయేలా అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ గా ఆ శాండిల్స్ ని పక్కన పెట్టేసింది. కాని వాటి క్వాలిటీ చూసి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ శాండిల్స్ చూడడానికి ఒరిజినల్విగానే ఉన్నాయి. తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూంకు వెళ్ళింది. వెళ్లగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలను చూసి, మేడం, మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్కి వారసుడు కదా. ఇప్పటి వరకు అతన్ని ఎవరు చూడలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. కానీ నువ్వెందుకలా అడిగావు? మేడం, మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్, జిమ్మీ షూ శాండిల్స్. అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్. ఇలాంటి కట్టింగ్, డిజైన్, ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్. ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది. అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు. అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి? లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆమెకు ఇంకా అనుమానమే. సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని. మమ్మీ, సాగర్ ఇక్కడ. ఈ మనిషి అవసరం ఉన్నప్పుడు మాయమైపోతాడు. ఈరోజు నాతో ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఏం లాభం? కరెక్ట్ టైంకి ఇంట్లో లేడు మహానుభావుడు.
ఎందుకెళ్ళావు సాగర్? నేను ఈ రోజు నీకు చివరి అవకాశం ఇస్తున్నా. నువ్వు నాతో ఆఫీస్కి వచ్చి ఏదో ఒక పని చెయ్యి. ఇక్కడ ఇంట్లో కూర్చొని పని దొంగవైపోయావు. ఇక త్వరగా పద, నీ మూలంగా నాకు లేట్ అవుతుంది. 2 minutes అఖిల, ఇప్పుడే వచ్చేస్తాను. పెళ్ళైన 2 సంవత్సరాల్లో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది. తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి. హలో పెళ్ళంగారు, వెళ్దామా? నా రూమ్ లో ఫైల్స్ ఉన్నాయి, అవి తీసుకున్నా. హలో మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు, నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఓ ఫీల్ అయిపోకు. రోజు సుత్తిబట్టలు వేసుకుని ఆ మాసిపోయిన జుట్టుతో మిస్టర్ నా పేరు బికారిలా ఉండేవాడివి. ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే చూశానంతే. నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకోకు. ఇవన్నీ తీసుకొని లోపలికి పద. అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు. హే ప్రిన్సెస్, హౌ ఆర్ యూ? హే హాయ్ రానా. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుకైంది ఈ ప్రిన్సెస్ కి. అయ్యో ఎవరని కాదు, ఏమీ కాదు. ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరలేదు. ఓకే ఓకే, ఈసారి వదిలేస్తున్నా. బట్ ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. సర్ప్రైజ్. సర్ప్రైజా? చూడక్లా, నీకోసం నేనేం తెచ్చాను. సభ్యసాచి లెహంగా. ఇది నా కోసం తెచ్చావా రానా? దిస్ ఇస్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకక్లా? నీ ముందివన్నీ చాలా చిన్నవి. నేను నా ఫ్రెండ్కి చెప్పి స్పెషల్గా తెప్పించా. మొత్తం 20 lakhs అయింది. ఓ మై గాడ్, 20 lakhs. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అఖిల, ఈ లెహంగా డూప్లికేట్, ఒరిజినల్ కానే కాదు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చూస్తుంటేనే తెలుస్తుంది నీకొక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కునే స్తోమత కూడా లేదని. ఎప్పుడైనా సభ్యసాచి పేరు విన్నావా? ఈ లెహంగా డూప్లికేట్ అంటావా? యు డర్టీ బగ్గర్. రానా ఏదో చెప్పబోయేలోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. ఒరిజినల్లో సిల్క్ వాడతారు. దాని డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది వేరేలా ఉంది. దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్గా ఉంది. ఈ డ్రెస్ లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది, కానీ ఒరిజినల్లో స్మాల్ లెటర్ ఉంటుంది. ఇలాంటివి బయట మార్కెట్లో 5-6 వేలకి దొరుకుతాయి, తెలుసా నీకు? అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన అఖిలకి అది నకిలీ అని తెలిసిపోయింది. అది చూసి రానా సైలెంట్ అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు. నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడు. నేను నీకోసం ఒరిజినల్ సవ్యసాచి లెహంగానే ఆర్డర్ ఇచ్చాను. అయినా నేను నీకెందుకు నకిలీ ఇస్తాను? సరే, నేను వెళ్తాను. నాకు కొంచెం పని ఉంది. అమ్మో, కొంచెం ఉంటే దొరికిపోయామండి. రానా నా బిజినెస్ పార్ట్నర్, పెద్ద కోటీశ్వరుడు, బిజినెస్ వరల్డ్లోని కింగ్, నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా. సాగర్ ప్రవర్తన మూలంగా రానా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సాగర్ మూలంగా నేను ఇన్నేళ్లు నా కష్టాన్ని వృధా కానివ్వను. ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రానా ముఖ్యం. సాగర్, ఏ సాగర్, ఏంటి పిచ్చి పనులు? అసలు నా మీద నీకు ఏం హక్కుందని పనికి వాళ్ళ సలహాలిస్తున్నావు? ఎంత ధైర్యం నీకు? ఏదో ఒక్కసారి కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్కి తీసుకొస్తే ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేశావు? నేను ఇక్కడికి తీసుకొచ్చే తప్పు చేశాను. అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్. ఇంతలో కోపంతో రగిలిపోతున్న రానా బయటకు వచ్చి ఆవేశంగా, అరే బికారి, నిన్నరా పిలిచేది? ఆగక్కడ. ఎక్కడికి వెళ్తున్నావు? వినిపించట్లేదా? ఎప్పటి నుంచి పిలుస్తున్నానరా నేను? చెవుడా నీకు? నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా? నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ కొనిచ్చే సీన్ కూడా లేదు. ఇంకో విషయం, నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకుంటా మంచిది. పని పాటలేని బెకారిగాడివి నువ్వు నాతో గొడవ పడతావా? సాగర్కి అందరి ముందు గొడవపడి దిగజారడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా. అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు. రాణా ముఖం మీద వేలుని యాటిట్యూడ్తో పాయింట్అవుట్ చేసి చూపిస్తూ, మొదటిది, నీ ముందు నిలబడి చూసావా? తను నా భార్య. తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది. రెండోది, నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి. తనకి నేను తీసుకొచ్చిస్తాను. కాబట్టి ఇలాంటి వేషాలు వేయటం ఆపిక. మూడోది,
ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అర్థమైందా రాజా? ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్కు మనసు ఎంతో తేలికగా అనిపించింది. ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్. మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది 200 కోట్ల డీల్ సార్. మీరు ఆ డీల్ని ఫైనల్ చేసేదాకా మనం ఆ ప్రాజెక్ట్ని తీసుకోలేము సార్. నాకెవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు నా 2 కండిషన్స్ ఓకే చెప్తేనే. 1, నాకిప్పటికిప్పుడు సభ్యసాచి లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం 1 కోటైనా ఉండాలి. 2ది మీకిప్పుడు వాట్సాప్ చేస్తున్నాను. అది కూడా అంతే ముఖ్యమైంది. మర్చిపోకండి, ఈ 2 పనులు వెంటనే జరిగిపోవాలి. గోల్డెన్ పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు, ఆ స్టేట్లోని లగ్జోరియస్ సొసైటీస్లో ఒకటి. కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు? దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాడు. ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీస్లో ఉన్న ధనవంతులు ఉంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా తన సాదాసీదా బట్టలు, పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ని గేటు బయట ఆపేశాడు. ఏ ఆగు, ఎక్కడ దూసుకెళ్తున్నా? నేను లోపలికి వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. నీ అవతారం చూసుకోముందు. నిన్ను చూస్తుంటే బ్యాంకు కన్నం పెట్టి దొంగలాగున్నా. ముందు వెళ్ళి ఎక్కడి నుంచే. ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది. సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకి వచ్చి ఆగింది. ఆ కార్ మరెవరిదో కాదు, ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ని. ఆ స్టేట్లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీస్ కి అధినేత. కారులో నుండే అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్. వెంటనే కారు దిగి సెక్యూరిటీ గార్డ్ ని అరవడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా నా సొసైటీ గేట్ ముందు. ఇలా అయితే మన సొసైటీ రెప్యుటేషన్ ఏమవుతుంది? చూడండి సార్, ఈ బేకారిగాడు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. నేను ఎంత ఆపినా ఆగట్లేదు. సాగర్ సార్, నన్ను క్షమించండి. మిమ్మల్ని అసలు చూడనే లేదు. మీరు వస్తున్నారని తెలిస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని. అరే వేస్ట్ ఫెలో, అసలు తనెవరో తెలుసా నీకు? నీ వల్ల నాకు పరువంతా పోయింది. నిన్నిప్పుడే పనుల నుండి తీసేస్తున్నాను. ఇందులో ఆయన తప్పేం లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను బికారి అని అనుకుంటారు. కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు? మిమ్మల్ని చూసి 4 ఏళ్లైంది. అప్పుడేమో వేరేలా ఉండేవారు, ఇప్పుడేమో ఇలా. మిస్టర్ వైభవ్, జరిగిందంతా నేను ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో లేను. కానీ త్వరలోనే సర్దుకుంటాయి. ప్రస్తుతానికి లోపల నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ కలుస్తాను. అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు. ఓనర్ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడడం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు. కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సర్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్లగానే తన దృష్టి సూటూబూటూ వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్ళాయి. సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్లి ఎవరికో ఫోన్ చేశాడు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని? ఇతనితో నేను వర్క్ చేయలేను. అదెంత పెద్ద డీల్ అయినా సరే నేను చేయలేను. అసలెవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా? ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకి తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? సాగర్ను కలవడానికి వెళ్తున్నానని తన తండ్రితో చెప్పి బయలుదేరిన వైభవ్ 10 నిమిషాల్లోనే పక్కనే ఉన్న షాప్లో అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. మరో 5 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న సాగర్ నేరుగా వెళ్లి వైభవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని విషయమేంటో చెప్పు అని డైరెక్ట్గా అడిగాడు. చెప్తాలే కానీ ముందు నువ్వెలా ఉన్నావో అది చెప్పు అని అడిగాడు వైభవ్. పరామర్శలు అవసరం లేదు, పాయింట్కి రండి సీరియస్గా అన్నాడు సాగర్. చూస్తుంటే నీ కోపం ఇంకా పోయినట్టు లేదు. ఓకే, నీ టైం వేస్ట్ చేయను. మాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి. సాగర్నే సూటిగా చూస్తూ స్ట్రైట్ గా అడిగాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్ విరక్తిగా నవ్వి, ది గ్రేట్ అగ్నిహోత్రి ఫ్యామిలీకి నాలాంటి ఒక సామాన్యుడి హెల్ప్ కావాలా? వింతగా ఉందే అని వెటకారంగా అన్నాడు. రే సాగర్, నీ కోపం పక్కన పెట్టి నేను చెప్పేది ఒక్కసారి పూర్తిగా విను.
6 నెలల క్రితం వరకు మన కంపెనీ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్నిటిలో భారీగా లాస్ అయ్యాం. 100 కోట్లలో నష్టం వచ్చింది. ఈ విషయం మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తెలిసి వెంటనే తమ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా తట్టుకోలేక తాతయ్య హెల్త్ దెబ్బతింది. ఆయన 24 గంటలు అదే ఆలోచిస్తూ భయంతో టెన్షన్ పడుతున్నారు. ఆయన చేతుల్లో ఎదిగిన కంపెనీ ఇప్పుడు కళ్ళ ముందే కూలిపోతే ఆయన తట్టుకోలేరు. అందుకే ఇప్పుడు నువ్వు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఏమంటావ్ అని ఆశగా సాగర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు వైభవ్. అతను చెప్పింది విన్న సాగర్కి వాళ్ళు తనను పిలిచింది తనపై ప్రేమతో కాదని తన దగ్గరున్న డబ్బు కోసమని పూర్తిగా అర్థమైంది. అందుకే మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ ఎప్పుడూ చెప్పాడు అని నిరాశగా తనలో తానే అనుకొని వైభవ్ వైపు చూసి ఎంత డబ్బు కావాలి? తన ముందున్న కాఫీని సిప్ చేస్తూ అడిగాడు సాగర్. 800 కోట్లు సింపుల్ గా చెప్పాడు వైభవ్. ఆ మాట వినగానే సాగర్కి ఒక్కసారిగా పొలమారడంతో కాఫీని తుంపర్లుగా బయటకు ఉమ్మేశాడు. తర్వాత వెంటనే సర్దుకొని అటూ ఇటూ చూసి ఎదురుగా ఉన్న టిష్యూ తీసుకొని తుడుచుకుంటూ ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది అని అడిగాడు. సాగర్, నీకు తాతయ్యపై ఎంత కోపం ఉన్నా ఇలా డబ్బు లేదని చెప్పి తప్పించుకోకు. నువ్వు వసుదా గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరిగి నీకు మనీ వచ్చిందని మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లోనే ది రిచెస్ట్ పర్సన్. నీకు 800 కోట్లు పెద్ద లెక్క కాదు అని అన్నాడు వైభవ్. ఆ మాటకు సాగర్ ఆశ్చర్యపోతూ 800 కోట్లు లెక్క కాదా? అంటే నా అకౌంట్లో ఇంత పెద్ద అమౌంట్ ఉందా? ముందు అర్జెంటుగా బ్యాంకుకు వెళ్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తనలో తానే అనుకున్నాడు సాగర్. ఏంటి సాగర్ ఆలోచిస్తున్నావు? ఇది మన ఫ్యామిలీ కంపెనీ అని మర్చిపోకు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. ఎమోషనల్ గా సాగర్ ను కన్విన్స్ చేయడానికి చూశాడు వైభవ్. అది విన్న సాగర్ ఈసారి అతని ముఖం మీదే నవ్వుతూ మన కంపెనీయా? 3 ఏళ్ల క్రితమే నాకు ఈ కంపెనీతో గాని ఈ ఇంటితో గాని సంబంధం లేదని చెప్పేశారు కదా, మళ్ళీ ఇంత హఠాత్తుగా అది నా కంపెనీ ఎప్పుడైంది? సారీ బాబాయ్, నేను ఈ పని చేయలేను అని చెప్పి అక్కడి నుండి లేచాడు సాగర్. వైభవ్ వెంటనే సాగర్, నువ్వు ఊరికే ఈ హెల్ప్ చేయాల్సిన పని లేదు. దీనికి బదులుగా మీ పిన్ని పేరు మీదున్న స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నీ పేరు మీద రాస్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ అక్కడే ఆగి వైభవ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు. దానికి కారణం స్వప్నలోక్ గ్రూప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నంబర్ 1 కంపెనీ. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆ కంపెనీకి సైన్ చేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి కంపెనీ ఇస్తాననడంతో సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి దీనికి పిన్ని ఒప్పుకుంటుందా అని అడిగాడు. అవన్నీ నేను చూసుకుంటాను, నీకు డీల్ ఓకేనా అని అడిగాడు వైభవ్. సాగర్ ఒక క్షణం ఆలోచించి ఇట్స్ ఏ గుడ్ డీల్ బాబాయ్, నో చెప్పడానికి మనసు రావడం లేదు. కానీ నాకు దీనితో పాటు ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అన్నాడు. ఏం కండిషన్స్? ముఖం చిట్లిస్తూ అడిగాడు వైభవ్. నంబర్ 1, నాకు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కావాలి, అది కూడా ఇంకో 6 గంటల్లో అని అన్నాడు. ఏంటి విక్టోరియా డైమండ్ నెక్లెసా? అది రేర్ పీస్ కదా, ప్రపంచం మొత్తంలో ఆ పీస్లు 5 ఉన్నాయని విన్నాను. పైగా దాని వాల్యూ దాదాపు 50 కోట్లుంటుంది. అలాంటిది 6 గంటల్లో ఎలా తీసుకొస్తాను అని అన్నాడు వైభవ్. అదంతా నాకు తెలీదు బాబాయ్, నాకు ఆ నెక్లెస్ కావాలి అని క్లియర్ గా చెప్పాడు సాగర్. దాంతో వైభవ్ అతని వైపు కొంచెం కోపంగా చూసి సరే నీ రెండో కండిషన్ ఏంటి అని అడిగాడు. మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి. దాని చైర్మన్ రానా మల్హోత్రా ఈ రోజు రాత్రికి నడి రోడ్డు పైకి రావాలి అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే పక్కనే బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వైభవ్, ఏం మాట్లాడుతున్నావు సాగర్? మల్హోత్రా గ్రూప్ సిటీలో టాప్ కంపెనీ, దాని చైర్మన్ రానా కూడా సామాన్యుడు కాదని విన్నాను అని కంగారుగా చెప్పాడు వైభవ్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు బాబాయ్. రేపు తెల్లారేసరికల్లా ఈ 2 పనులు పూర్తయిపోవాలి. అప్పుడే నువ్వు అడిగిన ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అలాగే స్వప్నలోకి రిజిస్ట్రేషన్ కూడా రేపే పూర్తవుతుంది అని చెప్పి ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు సాగర్. వైభవ్ నోట మాట రానట్లు సాగర్ వెళ్లిన వైపే చూస్తూ నుంచున్నాడు. వైభవ్ ఖచ్చితంగా తాను చెప్పిన పనులన్నీ పూర్తి చేస్తాడని సాగర్కి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అతనికి సాగర్ తప్ప మరో ఆప్షన్ లేదు. దాంతో అతను ఉత్సాహంగా కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ముందు అఖిల కంపెనీకి అవసరమైన 40 కోట్లు ఆమె అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అఖిల హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ తన మొబైల్ బయటకు తీశాడు. ఇంతలో మెసేజ్ టోన్ టింగ్ అంటూ మోగింది. అది అఖిల దగ్గర నుండి వచ్చిన మెసేజ్ కావడంతో సాగర్ వెంటనే దాన్ని ఓపెన్ చేశాడు. ఈ రోజు ఈవినింగ్ సురేఖ ఆంటీ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, మనం తప్పకుండా వెళ్ళాలి. నీ అకౌంట్లో 30,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మంచి సూట్ కొనుక్కొని టైంకి ఇంటికి వచ్చాయి అని ఉంది. అది చూసిన సాగర్ నవ్వుకుంటూ నేను నీకు 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే నువ్వు నాకు 30,000 ట్రాన్స్ఫర్ చేసావా డార్లింగ్ అనుకొని నవ్వుకున్నాడు. అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో సాగర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అఖిల తన మొబైల్ పక్కన పెట్టి అప్పుడే లోపలికి వచ్చిన రానాను మర్యాదగా ఇన్వైట్ చేస్తూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రానా అని అంది. రానా నవ్వుతూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు.
వెంటనే అఖిల లేచి తాను చేస్తున్న ప్రాజెక్టు గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఫార్మల్ సూట్లో ఉన్న అఖిల అందాలను వెనుక నుండే ఆస్వాదిస్తున్న రానా ఆమె చెప్పే ప్రాజెక్టు కన్నా ఆమె బాడీ మెజర్మెంట్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. 10 నిమిషాల్లో ప్రజెంటేషన్ పూర్తి చేసిన అఖిల చైర్లో కూర్చొని, వెల్ మిస్టర్ రానా, దట్స్ మై ప్రాజెక్ట్. లాస్ట్ టైం ఈ ప్రాజెక్ట్లో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం, బట్ మేము వాటిని కరెక్ట్ చేసి ప్రొడక్షన్ రీస్టార్ట్ చేస్తున్నాం. ఈసారి ప్రాజెక్టు తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం మాకుంది. మీరేమంటారు అని అడిగింది. అఫ్ కోర్స్ అఖిల, మీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది, వెరీ ఇంప్రెసివ్. నేను తప్పకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని వెంటనే చెప్పాడు రానా. థ్యాంక్ యూ మిస్టర్ రానా, థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా చెప్పింది అఖిల. రానా ఇందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్స్ తో ముందు ప్రాబ్లం నుండి బయటపడొచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది. అయితే మనిద్దరం ఇక నుండి కలిసి బిజినెస్ చేయబోతున్నాం కాబట్టి మనం ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి అఖిల. సో ఈ రోజు నేను ఇవ్వబోతున్న పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నవ్వుతూ అడిగాడు రానా. అది వినగానే అఖిల ముఖం సీరియస్ గా మారిపోయింది. అతని ఉద్దేశం ఆమెకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది. అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని, సారీ రానా, ఈ రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, రావడం కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పింది. ఆ మాటకు రానా ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. అయినా వెంటనే నవ్వుతూ, ఇట్స్ ఓకే అఖిల, ఇవాళ కాకపోతే రేపు పార్టీ చేసుకుందాం, ఆ తర్వాతే డీల్ ఫైనల్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేద్దాం, నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. అతను ఇండైరెక్ట్ గా పార్టీకి వస్తేనే డీల్ ఫైనల్ చేస్తానని చెప్తున్నాడని అర్థం చేసుకుంది అఖిల. దాంతో ఆమె కోపంగా పిడికిలి బిగించడం తప్ప ఏం చేయలేకపోయింది. ఇప్పుడు పార్టీకి ఒప్పుకోకపోతే చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోతుంది. ఒప్పుకుంటే వీడు వేసే కోతి వేషాలు భరించాలి, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అఖిల. ఇంతలో ఆమె ఫోన్లో మెసేజ్ టోన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది. బ్యాంక్ నుండి వచ్చిన ఏదో నోటిఫికేషన్ డిస్ప్లే అవడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసింది అఖిల. అందులో ఆమె అకౌంట్లో 40 కోట్లు క్రెడిట్ అయినట్లు ఉండటంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అంతలోనే పెదాలపై సంతోషంతో చిరునవ్వు కూడా వచ్చింది. కానీ ఆ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనే అనుమానం కూడా రావడంతో వెంటనే కళ్ళెత్తి రానా వైపు చూసింది. రానా ముఖంలో ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని అయోమయం కనిపించింది. ఇంతలో ఆమె ఫోన్పై మరో మెసేజ్ ప్రత్యక్షమైంది. ఈసారి అది సాగర్ నుండి వచ్చిన మెసేజ్. అఖిల, నీ అకౌంట్లోకి 40 crores ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎక్కడివి ఏంటి అని ప్రశ్నలు అడగద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, ముందు వాటితో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో అనే టెక్స్ట్ తో పాటు ఒక స్మైలీ ఎమోజీ కూడా. అది చూడగానే అఖిలకు ఆశ్చర్యం వేసింది. సాగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కానీ అతను తప్పు చేయడనే నమ్మకం ఆమెకు దృఢంగా ఉండటంతో అది పెద్ద సమస్యలా అనిపించలేదు. వెంటనే రానా వైపు చూసి, ఓకే మిస్టర్ రానా, నేను మీ పార్టీకి రావడం లేదు, మీరు నా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక మీరు బయలుదేరండి అని చెప్పి ఆమె కూడా అక్కడి నుండి లేచి బయటకు నడిచింది. అఖిలకు డబ్బు ఎంత అవసరమో రానాకు బాగా తెలుసు. అలాంటిది ఆమె సింపుల్ గా నో చెప్పేసి వెళ్లిపోతుండటంతో ఆమె యాటిట్యూడ్ కి షాక్ అయ్యాడు. అయినా వెంటనే తేరుకుని, అఖిల, ఒకసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనక్కే వెళ్లబోయాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో చిరగ్గానే కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అన్నాడు. సార్, హఠాత్తుగా కొంతమంది ఐటీ డిపార్ట్మెంట్ నుండి రైడ్కు వచ్చారు అని అతను చెబుతూ ఉండగానే మధ్యలో ఫోన్ కట్ అయింది. రానా కట్ అయిన ఫోన్ వైపు అయోమయంగా చూస్తూ, వాట్ నాన్ సెన్స్, ఇంత సడన్ గా ఐటీ రైడ్ చేయడమేంటి అనుకుంటూ మళ్లీ కాల్ బ్యాక్ చేయబోయాడు. కానీ ఇంతలో అతని ఫోన్ మళ్లీ రింగ్ అయింది. అటువైపు నుండి ఆఫీస్ మేనేజర్ కాల్ చేస్తున్నాడు. అది చూడగానే రానా మనసు కీడు శంకించడంతో అనుమానంగానే కాల్ లిఫ్ట్ చేసి, హలో అన్నాడు. సార్, మీరెక్కడున్నారు? ఆఫీస్ పై ఐటీ రైడ్ జరుగుతుంది, వాళ్ళు ఆఫీస్ మొత్తం తలకిందులు చేస్తున్నారు. మన ఇల్లీగల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్, హార్డ్ డిస్కులన్నీ ఇక్కడే ఉన్నాయి, త్వరగా రండి సార్ అని గుసగుసగా చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశాడు మేనేజర్. రానాకు అసలేం జరుగుతుందో అర్థం కాకపోవడంతో హడావుడిగా బయటకు పరిగెత్తాడు. సాగర్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవడంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టిన అఖిల, సాగర్ సాగర్ అని ఉత్సాహంగా పిలిచింది. అతను ఇంట్లో ఎక్కడున్నాడు? ఉదయం నుండి ఇంటికి రాలేదు, ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంది. ఏం రాజకార్యాలు వెలుగుబెడుతున్నాడో ఏంటో, బయట నుండి తిరిగొచ్చి నా తల పగిలిపోతుంది. త్వరగా వచ్చి ఒక కాఫీ ఇస్తాడేమోనని ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను అని అప్పుడే హాల్లోకి వచ్చిన శైలజ నీరసంగా సోఫాలో కూలబడుతూ చెప్పింది. ఉదయం నుండి రాలేదా? అంటే నన్ను ఆఫీస్లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాడా అనుకుంటూ, సరే మమ్మీ, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బెడ్ పైకి విసిరేసి అలసటగా సోఫాలో కూర్చుంది అఖిల. ఇంతలో ఎదురుగా ఉన్న టీ పాయ్ పై రోజ్ ఫ్లవర్ బొకేతో పాటు ఏదో గిఫ్ట్ బాక్స్ కూడా కనిపించడంతో ఆమె నుదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది. ఇదేంటి, నా రూమ్ లో ఎవరు పెట్టారు అనుకుంటూ బొకేను చేతిలోకి తీసుకుంది.
దానిపై చిన్న నోట్, అందమైన మనసున్న అఖిలకి నేనిస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది. ఆ పాజిటివ్ నోట్ ఆమె పెదాలపై చిరునవ్వు తెచ్చింది. వెంటనే ఫ్రమ్ అడ్రస్ కోసం వెతికింది, కానీ ఆ లైన్ తప్ప ఇంకేం కనిపించలేదు. దాంతో పక్కనే ఉన్న గిఫ్ట్ బాక్స్ ను చేతిలోకి తీసుకున్న అఖిల, ఒకవేళ ఇది కూడా సాగర్ పంపించి ఉంటాడా అనే ఆలోచనతోనే దానిపై ఉన్న గిఫ్ట్ పేపర్ తీసింది. అది జ్యువెలరీ బాక్స్ లా కనిపించడంతో అనుమానంగా బాక్స్ ను ఓపెన్ చేసింది. అందులో కనిపించిన ఐటెం ను చూసి ఆమె ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. సాగర్ అంత డబ్బు ఎలా ఇచ్చాడో అఖిల కనిపెట్టగలదా? ఫ్యామిలీ ఫంక్షన్ లో ఏం జరగబోతుంది? తన పతనానికి కారణం ఎవరో రానా మల్హోత్రా తెలుసుకోగలడా? అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరుమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు. కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు, ఇది రానా మల్హోత్రా పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది. కానీ అది ఉదయం తను చూసిన ఫేక్ నెక్లెస్ లా అనిపించలేదు. దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడే పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది. ఏంటి బేబీ ఆ అరుపులు? అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శైలజ. నా రూంలోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు అని అడిగింది. ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళాడు, నేనే లోపల పెట్టాను. అయినా ఎందుకు అడుగుతున్నావు? అందులో ఏముంది అని అడిగింది శైలజ. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ, ఏం లేదులే మమ్మీ, ఊరికే అడిగాను. అది సరే గాని నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఈ రోజు సురేఖ ఆంటీ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా, ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు అని చెప్పింది. అవును కదా, మర్చిపోయాను, త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి అంటూ హడావుడిగా లేచి లోపలికి వెళ్ళింది శైలజ. అప్పటిదాకా తలనొప్పి అని మూలుగుతూ కూర్చున్న శైలజ ఫంక్షన్ అనగానే పరిగెత్తుకు వెళ్లడం చూసి అఖిల చిన్నగా నవ్వుకొని తన రూంలోకి వెళ్ళింది. అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది. కానీ అది ఎవరు పంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది. అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. కాసేపటికి ఫంక్షన్ కు రెడీ అయిన శైలజ, బేబీ టైం అవుతుంది, రెడీ అయ్యావా అంటూ అఖిల గదిలోకి వెళ్ళింది. అప్పటికే గోల్డ్ కలర్ నెట్ సారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని నుదుటిన మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుంటుంది అఖిల. వావ్ బేబీ, ఈ సారీ నీకు సూపర్ గా సెట్ అయింది, రాజకుమారిలా మెరిసిపోతున్నావు అంటూ కూతుర్ని ముచ్చటగా చూసుకుంది శైలజ. థ్యాంక్ యూ మమ్మీ అని నవ్వుతూ చెప్పింది అఖిల. ఇంతలో శైలజ కళ్ళు అక్కడే ఉన్న నెక్లెస్ బాక్స్ పై పడ్డాయి. దాంతో ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని, ఈ సారీ పైకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నావు అంటూ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న నెక్లెస్ చూడగానే ఆమె కూడా షాక్ అవుతూ, ఈ నెక్లెస్ ఎప్పుడు తీసుకున్నావు బేబీ, చాలా బాగుంది అని అంది. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడిన అఖిల, అది అబ్రాడ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ గిఫ్ట్ గా పంపింది అంటూ నోటికొచ్చిన అబద్ధాన్ని అల్లేసింది. అది విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని తెలియకపోవడంతో శైలజ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, హో చాలా బాగుంది బేబీ, ఈ సారీ పైకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే దాన్ని తీసుకుని అఖిల మెడలో పెట్టింది. మమ్మీ ఇదెందుకు, నేను వేరేది పెట్టుకుంటాను అంటూ తీయబోయింది అఖిల. అది ఎవరిచ్చారో తెలియకుండా దాన్ని పెట్టుకోవడం ఆమెకిష్టం లేదు. కానీ శైలజ ఆమెను ఆపుతూ, నో బేబీ, ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్, ఉంచుకో అని బలవంతం చేయడంతో అఖిల ఏం చేయలేకపోయింది. ఇంతకీ మీ హీరో ఎక్కడా, పార్టీకి వెళ్లాలని చెప్పావా లేదా అని అడిగింది శైలజ. చెప్పాను మమ్మీ, మళ్ళీ కాల్ చేసి చూస్తాను అంటూ ఫోన్ తీసుకుని సాగర్ కి కాల్ చేసింది అఖిల. హా అఖిల, మీరు పార్టీకి వెళ్ళండి, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు సాగర్. ఎందుకు, ఇంటికే రావచ్చు కదా అని అడిగింది అఖిల. లేదఖిల, అనుకోకుండా ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను, కానీ నువ్వేం టెన్షన్ పడకు, పార్టీకి వెళ్లిన 10 నిమిషాల్లోనే నేను కూడా వచ్చేస్తాను అని అన్నాడు సాగర్. నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి మా మమ్మీతో తిట్లు తినకుండా కరెక్ట్ టైంకి వచ్చేసే, చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అఖిల. సాగర్ నవ్వి సరే అనడంతో, ఇంతకీ డ్రెస్ కొనుక్కోమని చెప్పాను కదా, కొనుక్కున్నావా అని అనుమానంగా అడిగింది. నువ్వు చెప్పాక కొనకుండా ఉంటానా, కొన్నాను, కానీ అందులో ఎలా ఉన్నానో పార్టీలో చూసినప్పుడు నువ్వే చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్. చాలు చాలు, త్వరగా వచ్చేయ్ అని వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల. ఏంటి, హీరో గారు రావడం లేదా వెటకారంగా అడిగింది శైలజ. డైరెక్ట్ గా పార్టీకే వస్తానన్నాడు మమ్మీ, మనం వెళ్దాం పదా అని చెప్పి ఆమెతో పాటు పార్టీకి వెళ్ళింది అఖిల. నువ్వు కూడా ఏంటి అఖిల, ఇంత లేట్ గా ఫంక్షన్ కి వచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆమె అత్తయ్య సురేఖ. చాలే మమ్మీ, అది పార్టీకి రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది, నేను కాల్స్ మీద కాల్స్ చేసి చావగొట్టాను కాబట్టి వచ్చింది, లేదంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది అని వెటకారంగా అంది పక్కనే ఉన్న ఆమె కూతురు
శ్రీలేఖ. పాప పి సుశీల, కాస్త ఎక్కువైంది, తగ్గిస్తావా అని శ్రీలేఖ తల మీద చిన్నగా కొట్టి అంది అఖిల. ఆమె వెనకాల వచ్చిన శైలజను చూసి శైలజ బావున్నావా అని ఆప్యాయంగా అడిగింది సురేఖ. చిరునవ్వుతో పలకరించిన ఆమె వైపు అసహ్యంగా చూసి సమాధానం చెప్పకుండా వాళ్ళకి కాస్త దూరంగా వెళ్లిపోయింది శైలజ. ఆమె ప్రవర్తనకి డల్ గా మారిపోయిన సురేఖ భుజంపై చేయి వేసి, మమ్మీ గురించి తెలిసిందే కదా అత్తయ్య, ఫీల్ అవ్వకండి అని సర్ది చెప్పాలని చూసింది అఖిల. నేను చేసిన తప్పుకి ఇలా జరగాల్సిందే అఖిల అని గతంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ బాధ దిగమింగుకుంది సురేఖ. పార్టీలో శైలజ తన ఏజ్ వాళ్లతో మింగిలవగా అఖిల తన కజిన్స్ తో మాట్లాడుతూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చాడు స్వరూప్. అతను అఖిల కజిన్, ముక్తాదేవికి గారాల మనవడు. చిన్నతనంలోనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు స్వరూప్. అందుకే ఆ ఫ్యామిలీలో అందరికన్నా ముక్తాదేవి అతని మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది. ఆ ధైర్యంతోనే అతను అందరితో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వచ్చి రాగానే అఖిలను చూసిన అతడు, హే అఖిల, ఎలా ఉన్నావ్? నీ యూజ్లెస్ హస్బెండ్ ను తీసుకురాలేదా అని హేళనగా అడిగాడు. ఆ మాటకు ఒళ్ళు మండిన అఖిల వెంటనే అతన్ని ముఖం పగిలేలా కొట్టాలనుకుంది. కాని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది. అడిగేది నిన్నే అఖిల, ఎలా ఉన్నావు అని కూలింగ్ గ్లాసెస్ స్టైల్ గా తీస్తూ మళ్ళీ అడిగాడు స్వరూప్. ఫైన్ అని అఖిల ముక్తసరిగా సమాధానం చెప్పేసరికి స్వరూప్ ఈగో హట్ అయింది. ఆమె వైపు కన్నింగ్ గా చూస్తూ, అయినా సాగర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఎలా ఉంటావులే అని హేళన చేస్తున్నట్లుగా అన్నాడు స్వరూప్. ఇలాంటి అవమానాలకు భయపడే అఖిల ఈ ఫంక్షన్ కి రాకూడదనుకుంది. కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ కి రాకపోతే వాళ్ళ నానమ్మ ఊరుకోదు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫంక్షన్ కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత వహించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంతలో అఖిల మెడలో మెరిసిపోతున్న విక్టోరియా డైమండ్ నెక్లెస్ ను చూసి, మంచి భర్తను ఎలాగో సంపాదించలేకపోయావు, కనీసం ఒంటికి పెట్టుకునే ఆర్నమెంట్స్ అయినా రియల్ వి పెట్టుకోవచ్చు కదా అని యాటిట్యూడ్ గా అన్నాడు స్వరూప్. నీకీ మధ్య సైట్ ఏమైనా వచ్చిందా స్వరూప్ అని చేతులు కట్టుకుంటూ అంతే యాటిట్యూడ్ గా అడిగింది అఖిల. వాట్ యు మీన్ అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు స్వరూప్. మరి లేకపోతే రియల్ డైమండ్ నెక్లెస్ ను పట్టుకుని నకిలీ అని ఎలా అంటావ్ అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అఖిల. నైస్ కామెడీ అఖిల అని పొట్ట పట్టుకుని నవ్వుతూ, మీకున్న స్తోమతకి దాన్ని తాకడమే గొప్ప, అలాంటిది కొన్నారంటే ఎలా నమ్మమంటావ్? వరల్డ్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అది. దాన్ని కొనాలని 6 నెలల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే దొరకలేదు, అలాంటిది నీకెలా దొరికింది? అది ఖచ్చితంగా నకిలీ నెక్లెసే అని తేల్చి చెప్పేశాడు స్వరూప్. ఇంతలో నమ్మకపోతే మానే, నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు అని గొంతు వినిపించడంతో అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే ఫ్యాషన్ షోలో మేల్ మోడల్లా స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు సాగర్. అతని ఒంటి మీద ఉన్న తివారీ కంపెనీ సూట్ చూసి అఖిల, స్వరూప్ ఇద్దరూ షాక్ అయ్యారు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ లానే తివారీ కంపెనీ సూట్ కూడా ఖరీదెక్కువ. సాగర్, ఈ సూట్ నీకెక్కడిది అని అతడి వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు స్వరూప్. అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ అని అడిగాడు సాగర్. ఇంత కాస్ట్లీ సూట్ నీ ఒంటి మీద చూసేసరికి నిజంగానే పిచ్చెక్కింది. దాని ఖరీదు ఎంతో తెలుసా? ఆ సూట్ కంపెనీ పేరైనా ఎప్పుడైనా విన్నావా అని సాగర్ ను చిన్న చూపు చూస్తూ అన్నాడు స్వరూప్. ఇది తివారీ సూట్ అని తెలుసు, దీని కాస్ట్ 2 లక్షలని కూడా తెలుసు అని స్టైల్ గా సమాధానమిచ్చాడు సాగర్. ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు. అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చిన్న షాక్ ఇస్తే నువ్వు వేసుకున్న సూటు డెడ్ షాక్ ఇచ్చింది అని తల పట్టుకుంటూ అన్నాడు స్వరూప్. సో దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని. ఊడిపోయిన స్వరూప్ కోట్ బటన్ పెడుతూ అన్నాడు సాగర్. అతని ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసింది అఖిల. ఇంతలో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ముక్తాదేవి. ఆవిడ రావడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయారు. కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆమెకు మర్యాద ఇస్తున్నారు. అలా నిలబడిన వాళ్ళలో సాగర్ ని చూడగానే ముక్తాదేవి ముఖం మీద అప్పటి వరకు ఉన్న చిరునవ్వు ఎగిరిపోయింది. సాగర్ అంటే అఖిలకి మాత్రమే కాదు, అఖిల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. అతడి ఒంటి మీద ఎంత ఖరీదైన బట్టలు ఉన్నప్పటికీ అతనొక పురుగులాగానే చూస్తున్నారే తప్ప కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. గ్రానీ, హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ అని ముక్తాదేవి దగ్గరికి ప్రేమగా వెళ్లి అడిగాడు స్వరూప్. నా హెల్త్ కి ఏమవుతుంది నాన్నా, నువ్వు నా పక్కన ఉండగా అని అతని చెంపల్ని ప్రేమగా తడుముతూ అంది ముక్తాదేవి. చాలు చాలు, మీ ప్రేమ అనురాగాలు అయిపోతే డిన్నర్ చేయడానికి రండి అని ముక్తాదేవి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది సురేఖ. ముక్తాదేవి ప్యాలెస్ బయట 2 ఎకరాల గార్డెన్ లో 50 మందికి సరిపడే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ డీజే సెట్టింగ్లు, ఫెరీ లైట్స్ తో మొత్తం నిండిపోయింది.
అందరూ భోజనానికి కూర్చున్నారు. గ్రానీ, ఈ రోజు ఏమైనా స్పెషల్ గా మాకు చెప్పాలా అని డిన్నర్ చేస్తూ అడిగాడు స్వరూప్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్వరూప్, అందుకే ఈ ఫంక్షన్ కి ఎవరు మిస్ అవ్వద్దని మరీ చెప్పాను అని వైన్ సిప్ చేస్తూ అంది ముక్తాదేవి. ఏంటి గ్రానీ అది అని స్వరూప్ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తాదేవి వైపు ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు. మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలుసు కదా అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తూ అంది ముక్తాదేవి. దాని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది గ్రానీ? ఆ మీడియాతో కొలాబరేట్ అవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కదా, కానీ అవ్వలేకపోయాం అని పిడికిలి బిగించి టేబుల్ మీద డిసప్పాయింటెడ్ గా కొడుతూ అన్నాడు స్వరూప్. స్వప్నలోక్ మీడియా గురించి వినగానే సాగర్ కళ్ళు పెద్దవయ్యాయి. కూల్ గా ఉండు స్వరూప్, ఇప్పటి వరకు కానిది ఇక మీదట అవ్వబోతుంది అని చెబుతున్న ముక్తాదేవి పెదవుల మీద కన్నింగ్ స్మైల్ కనబడింది. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరూ ముక్తాదేవిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు, ఒక్క స్వరూప్ తప్ప. హౌ ఇస్ దిస్ పాసిబుల్ గ్రానీ అని అనుమానంగా అడిగాడు స్వరూప్. రేపు స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడంట. అతడికి నీ ఏజీ ఉండొచ్చు అని నా ఇన్ఫార్మర్లు చెప్పారు. సో మనం అతడిని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన ముక్తా గ్రూప్ కొలాబరేట్ అవ్వడం ఈజీ అవుతుంది అని తన ఆలోచనని చెప్పింది ముక్తాదేవి. వాట్? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడా? ఇన్ని సంవత్సరాలుగా మారని సీఈఓ ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అని అందరికీ ఉన్న అనుమానాన్ని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్. ఇదంతా ఇంకా తెలీదు స్వరూప్, కానీ ఇది మనకి మంచి అవకాశమని తెలుస్తుంది. ఒకవేళ ఆ కొత్త సీఈఓని మన రూట్ లోకి లాక్కుంటే మన స్థాయి వేరే లెవెల్ కి వెళ్తుంది అని సంతోషంగా అంది ముక్తాదేవి. ఆమె మాటలు సాగర్ ని ఆశ్చర్యపరిచాయి, అలాగే నవ్వు కూడా తీసుకొచ్చాయి. ఎందుకంటే ఆ మీడియాకి కాబోయే సీఈఓ తమ పక్కనే ఉన్నాడని తెలియక అతన్ని ఎలా బుట్టలో వేసుకోవాలా అని తన ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తూ గంభీరంగా అడిగింది ముక్తాదేవి. ఆవిడ దగ్గర తమని తాము నిరూపించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకున్న యంగ్స్టర్స్ నేను వెళ్తానని చేతులు ఎత్తి ఆసక్తి చూపించారు. గుడ్, అందరిలోనూ పోటీ స్పిరిట్ ఉంది. కాకపోతే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ, ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించలేను అంటూ స్వరూప్ వైపుకు తిరిగి, స్వరూప్, ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నువ్వే ఈ డీల్ ఓకే అయ్యేలా చేయాలి అని అతడి చేతుల మీద చేయి వేస్తూ అంది ముక్తాదేవి. నువ్వింక రిలాక్స్ అవు గ్రానీ, ఇక నేను చూసుకుంటాను అని గర్వంగా అన్నాడు స్వరూప్. వాళ్ళిద్దరి సంభాషణ విని తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు సాగర్. స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అని స్వరూప్ కి తెలుస్తుందా? ముక్తాదేవి ఆశ నెరవేరుతుందా? సాగర్ కి 2 లక్షల విలువ చేసే సూట్ అప్పటికప్పుడు ఎలా వచ్చిందని అఖిల ఎందుకు అనుమానపడలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.